అవసరాన్ని బట్టి మనుషులు ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. మన మాట నచ్చనప్పుడు మౌనం మంచిది, మనం నచ్చనప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. పరాయి వ్యామోహంలో పడి మీ సంసారాన్ని నాశనం చేసుకోవద్దు. ఒక్కసారి చేజారిన జీవితం ఎంత బాధపడినా తిరిగి రాదు. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు మనం చూపే ప్రేమ సైతం వారికి ఒక తలనొప్పిలా అనిపిస్తుంది. నీళ్ళు మంచినీళ్ళో ఉప్పు నీళ్ళో తెలుసుకోవాలంటే నీళ్లు తాగితేనే తెలుస్తుంది. మనిషి మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలంటే మనిషిని నమ్మితేనే తెలుస్తుంది. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు. ఉన్న కొన్ని బంధాలలో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. గడ్డాలు పెంచుకున్నంత మాత్రాన జ్ఞానం వస్తుందనుకుంటే గొర్రెలన్నీ మహాజ్ఞానులే. మనసులో అశాంతి ఉంటే ప్రతి విషయం గందరగోళంగా అనిపిస్తుంది. మనం త్వరగా నిద్ర లేచినంత మాత్రాన సూర్యుడు ముందుగా ఉదయించడు. కేవలం ఊహలతోనే కాలం గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినట్లు ఊహించినంత మాత్రాన పంట పండుతుందా? సర్దుకుపోవడం తెలిసిన మనిషికి ఎలా జీవించాలో తెలిసినట్టే. విడవకుండా ప్రయత్నం చేసేవారిని చూసి ఓటమి భయపడుతుంది. పానకంలో మునిగిన గరిటకు తీపి తెలియనట్లే జ్ఞానుల మధ్య మూర్ఖుడు ఏమీ నేర్చుకోలేడు. దుర్మార్గునితో స్నేహం మంచిది కాదు, విరోధం మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా కసిగా కాటేసినా ప్రమాదమే. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. నీ లైఫ్లోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అన్నది కాదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీతో ఎవరుంటారు అనేది ముఖ్యం. పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకో, కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకు. ఇప్పటి లోకంలో జ్ఞానం కంటే లోకజ్ఞానం ముఖ్యం. ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో, కానీ మనసులో ఉన్న బాధను కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. తోటివారికి కష్టం వస్తే తేలిక చేసి మాట్లాడకండి. భవిష్యత్తులో మీరు అటువంటి కష్టానికి గురి కావచ్చని మర్చిపోకండి. ఎందుకంటే కాలానికి ఆ శక్తి ఉంది. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలను కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలను ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలను మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే. అదృష్టం ఎప్పుడూ ఒకే చోట ఉండదు. ఈరోజు నీదైతే రేపు నాది, ఆపై మరొకరిది. కాబట్టి నమ్మాల్సింది అదృష్టాన్ని కాదు, మన కష్టాన్ని. మనం నమ్ముకుంటే బాగుపడతాం. క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాకపోవచ్చు, బంధాలని గౌరవించడం కూడా కావచ్చు. మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు కానీ కించపరచకుండా ఉంటే చాలు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి విలువ వాళ్ళది, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది కదా. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, కాటు వేసే పామునైనా నమ్మొచ్చేమో కానీ ఊసర వెల్లిలా రంగులు మార్చే మనుషులని మాత్రం నమ్మకూడదు. ఆవేశం అదుపు తప్పితే వివాదం, వేగం అదుపు తప్పితే ప్రమాదం, అహంకారం అదుపు తప్పితే ఎడబాటుతనం. సహనంతో చాలా వివాదాలు ప్రమాదాలు తగ్గుతాయి. సమర్థులకే సహనం ఉంటుంది. మనిషి లోకం తగ్గవాడే గొప్పోడు. ఈ రోజుల్లో ఒకరు నీకు దగ్గరవుతున్నారు అన్నా దూరం అవుతున్నారు అన్నా కారణం నీ గుణం కాదు,
నీ దగ్గర ఉండే ధనమే కారణం. నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంటపడుతుంది. మనసుతో చేసే పనులు ఎంత మంచివి అయినప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువ ఎందుకు ఇస్తారో ఒక్కసారి ఆలోచించండి. మనసు పెట్టి ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మనసు పెట్టి పని చేస్తే ఆ పనిలో విజయం చేకూరుతుంది. మనల్ని పొగిడేవారు మిత్రులు, మనల్ని ప్రశ్నించేవారు శత్రువులు అని అనుకుంటే మనంత మూర్ఖులు ఎవరూ ఉండరు. నీ కృషి పట్టుదల నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. కానీ నీ భవిష్యత్తు నిర్ణయించేది నీ ప్రవర్తన మాత్రమే. మనకు అపార్థం చేసుకోవడానికి ఒక్క విషయం చాలు, అదే అర్థం చేసుకోవడానికి లైఫ్ లాంగ్ పట్టొచ్చు. మనం కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసే సామాన్యుడైన భగవంతుడి కంటే సమానం. మీరు చెప్పేది నిజమే అయినప్పటికీ ఎదుటి వ్యక్తి వినడానికి ఇష్టపడినప్పుడు చెప్పకపోవడమే మంచిది. నీ కన్ను చెదిరితే నీ గురి మాత్రమే తప్పుతుంది, కానీ నీ మనసు చెదిరితే నీ జీవితమే దారి తప్పుతుంది. మీలో ప్రశ్నించే తత్వం పెరిగే కొద్దీ మిమ్మల్ని ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. లైఫ్ మనకు ఏ ఒక్కటి నేర్పదు. మనమే మనకు ఎదురయ్యే వ్యక్తుల నుండి, వాళ్ళ ప్రవర్తన నుండి నేర్చుకోవాలి. మీలో జ్ఞానం పెరిగే కొద్దీ మీరు మౌనంగా ఉండడం నేర్చుకుంటారు. మీరు కింద పడ్డారని ప్రయత్నం ఆపకండి. తిరిగి ప్రయత్నిస్తే విజయం మీదే. మీరు ఏడిస్తే దేవుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ఒక్కసారి నవ్వి చూడండి. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వును పోగొట్టడానికి. మంచి మనసున్న ఏ వ్యక్తిని హద్దు దాటి కష్టపెట్టకండి. ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది. నీకు బలం ఉండి లాభం లేదు, దానికి తెలివి తోడు లేకపోతే బలహీనమైన శత్రువు కూడా నిన్ను ఓడించగలడు. మంచి మనసున్న ఏ వ్యక్తిని హద్దు దాటి కష్టపెట్టకండి. ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది. కలిసి ఉండాలనుకునేవాడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. విడిపోవాలి అని అనుకునేవాడు బాధ పెట్టడానికే ప్రయత్నం చేస్తాడు. ఒక్క రోజులో ఏదీ రాదు, కానీ ఒక్కరోజు ఖచ్చితంగా వస్తుంది. అది నువ్వు కష్టపడుతూ ఉంటే, చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. గతాన్ని ఎప్పటికీ మార్చలేవు. భవిష్యత్తును రాసుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంటుంది. పరాయి వాళ్ళు చేసిన మోసం కంటే అయిన వాళ్ళు చేసిన మోసమే గుండెను పిండేస్తుంది. నిందలకు భయపడి లక్ష్యాన్ని వదిలివేయకు. ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నాక నిందలన్నీ ప్రశంసలుగా మారిపోతాయి. మీది అనుకున్నది ఏది మీది కాదు. కాబట్టి స్వార్థం వదిలి పరమార్థంతో మీ ఆలోచనలను కొనసాగించండి. సంతృప్తి లేనివాడికి ఎంత ఉన్నా దండగే, సంతృప్తి ఉన్నవాడికి ఎంత ఉన్నా పండగే.